ఐశ్వర్య ఎగ్జామ్స్ రాయకుండానే పెళ్లి చేసేస్తే రేపు పెళ్లికొచ్చిన వాళ్ళందరూ పెద్దయ్య గారి గురించి మన ఇంట్లో వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడుకుంటారు కదా. పెద్దయ్య గారి గురించి తప్పుగా మాట్లాడుకోవడం అంటే అది గండమే కదమ్మా. నువ్వున్న చోట మంచే జరుగుతుంది, చెడెందుకు జరుగుతుందమ్మా? పెళ్లి వాళ్లకు ఫోన్ చేసి విషయం చెప్తాను, వాళ్ళు ఎదురు చూస్తుంటారు. అమ్మగారు, రేపు మా కాలేజీ నుంచి ఎన్వైర్మెంటల్ ట్రిప్ కోసం దగ్గరలో ఉన్న అడవికి వెళ్తున్నాం. అడవికా? అవును పెద్దమ్మగారు, నాను మధుబాబు కూడా వస్తున్నామని పేర్లు ఇచ్చేశాం. ఏంటి అడవికి వెళ్ళడం అంటే నీకు అంత సరదాగా ఉందా? అవునులే, అడవి మనిషివి కదా. అడవి నుంచి సిటీకి వచ్చి చాలా కాలం అయిపోయింది కాబట్టి నీకు వెళ్ళాలనిపించుంటుంది. మ్యాడీ, మరి నీకేమైంది? అతయ్య, మేమిద్దరం మాత్రమే కాదు, కాలేజ్ నుంచి చాలా మంది వెళ్తున్నారు. కాలేజ్ స్టాఫ్ కూడా వస్తున్నారు. అయినా మీరు అడవికెళ్ళి చేసేదేముంది? ఈ మహాతల్లి ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఏదో ఒక ప్రమాదం జరుగుతూ ఉంటుంది. మొన్న రోడ్ యాక్సిడెంట్ అయ్యి దాదాపు చావు దాకా వెళ్ళొచ్చింది. ఇక నిన్నేమో డాన్స్ కాంపిటీషన్ అంటూ కాలు విరగ్గొట్టుకొచ్చింది. అవి సరిపోవన్నట్టు సంఘ సేవలు చేస్తోంది. అసలు అతనెవరినో హాస్పిటల్ నుండి బయటికి తీసుకెళ్లి సీక్రెట్ గా ట్రీట్మెంట్ చేయిస్తుంది. అతనికి జరగరాందేదైనా జరిగితే మన పరిస్థితి ఏంటని ఎవరైనా ఆలోచిస్తున్నారా? అతన్ని ఎక్కడో దాచిపెట్టి ఈవిడ గారు ఆకులు ఆలములు అంటూ అడవుల్లో తిరుగుతూ ఉంటే ఎలా మ్యాడీ? కనీసం అతన్ని ఎక్కడుంచిందో అదైనా చెప్పమని చెప్పు. ఈవిడ గారు తిరిగి ఇంటికి వచ్చేంత వరకు అతన్ని చూసుకుంటావు. అతని గురించి మీరేం భయపడకండి అమ్మగారు. అతను చాలా సేఫ్గా ఉన్నాడు. అతనికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడానికి కావాల్సిన డబ్బుని కూడా సర్దేశాం కాబట్టి అక్కడ జరగాల్సినవి జరుగుతూ ఉంటాయి. నువ్వెన్ని చెప్పినా మీరు అడవికి వెళ్ళడం మాత్రం కుదరదు. అంతగా వెళ్ళాలనుకుంటే నువ్వెళ్ళు, మ్యాడీని తీసుకెళ్లకు. ఏమైందమ్మా శ్రీలక్ష్మి? ఏం లేదు పెద్దయ్య, అది రేపు పర్యావరణ దినోత్సవం ఉంది కదా, దాని సందర్భంగా మా కాలేజ్ నుంచి కొంతమంది స్టూడెంట్స్ అడవికి వెళ్తున్నాం. పర్యావరణం గురించి తెలుసుకోవడం, పర్యావరణాన్ని కాపాడడం, మొక్కలు నాటడం, అలాంటి పనులన్నీ అక్కడ చేయిస్తారు. అది చెప్తుంటే అమ్మగారు వద్దంటున్నారు. నాన్న, ఫారెస్ట్ లో తిరగడం, పాములతో కాట్లు వేయించుకోవడం ఆ లక్ష్మికి అలవాటే. కానీ మన మ్యాడీకి కాదు కదా నాన్న. ఆల్రెడీ ఒకసారి పాము కాటికి గురై చచ్చి బ్రతికాడు. మళ్ళీ ఫారెస్ట్కి వెళ్తే ఏం జరుగుతుందో అన్న భయంతోనే వద్దంటున్నాను. నాకు అదే భయంగా ఉంది మామయ్య గారు. మీరు కూడా వద్దనే చెప్పండి. ఇంకోసారి వాడికి ఏమైనా అయితే చూసి తట్టుకునే శక్తి నాకు లేదు. వాళ్ళు వెళ్తామంటున్నది ఒక మంచి పని కోసం హైమావతి.
మంచి పని చేయొద్దని నేనెలా చెప్పగలను? అందులోనూ కళాశాల నుండి చాలామంది వెళ్తున్నారంటున్నారు కదా, దానికి మనమెలా అడ్డు చెప్పగలం? మీరు ఆలోచించాల్సింది కాలేజ్ గురించి కాదు నాన్న, మ్యాడీ గురించి. ఫారెస్ట్ లో ఎదురయ్యే ప్రమాదాల గురించి. వాడికి పాము కరిస్తే ఆ విషాన్ని తీసి వాడి ప్రాణాలు కాపాడిన మనిషి వాడి పక్కనే ఉన్నప్పుడు ఇంకా కొత్తగా వచ్చే ప్రమాదం ఏముంటుంది ప్రియమదా? శ్రీలక్ష్మి, మీరు వెళ్ళండమ్మా. అడవిలో ఉన్నంతసేపు చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే పెద్దయ్య. రే మధుసూదన్, తాతయ్య. శ్రీలక్ష్మికి ఏదైనా ప్రమాదం ఎదురైతే పారిపోకుండా పక్కనే నిలబడు. నిన్ను శ్రీలక్ష్మి కాపాడుకున్నట్టే నువ్వు కూడా శ్రీలక్ష్మిని కాపాడుకోవాలి. అలాగే తాతయ్య. మీ వరకు ఇది పర్యావరణానికి సంబంధించిన ప్రయాణం. నా వరకు అడవిలో ఎదురయ్యే ప్రమాదాల్ని ఆలు మగలుగా మీరెలా ఎదుర్కొంటారో, సాయంగా ఒకరికొకరు ఎలా నిలబడతారో తెలుసుకోవడానికి జరుగుతున్న ప్రయాణం. సంతోషంగా వెళ్ళి ఇద్దరూ క్షేమంగా రండి. అలాగే అలాగే తాతయ్య. పెద్దయ్య. అసలు నీ ఉద్దేశం ఏంటి? నువ్వు సైన్ చేయకపోతే డివోర్స్ రాదు, బలవంతంగానైనా కాపురం చేయొచ్చు అని అనుకుంటున్నావా? చచ్చా, అలాంటిదేమీ లేదండి. అలాంటిదేమీ లేనప్పుడు సైన్ చేయడానికి నీకేం మాయ రోగం? సైన్ చేస్తే మొత్తం అయిపోతుంది కదా. ఆ ఒక్క సైనే నేను చేయలేకపోతున్నానండి. అదే ఎందుకు? డివోర్స్ రాకపోతే మాత్రం నేను నీతోనే ఉండిపోతానని అనుకుంటున్నావా? నెవర్ గోపి. సైన్ చేయకపోతే మీరు నాతో ఉండిపోతారనే దురుద్దేశంతో నేను అలా చేయలేదండి. సైన్ చేయడం వల్ల మా ఊళ్ళో మా పరువు ఏమైపోతుందోనని భయమేస్తుంది. పెద్దయ్య ఏమైపోతారో అని భయమేస్తుంది. విడాకులు తీసుకున్నామని తెలిస్తే సమాజం ఏం మాట్లాడుకుంటుందోనని భయమేస్తుంది. మీ ఇంట్లోనూ పెళ్లి కావాల్సిన అమ్మాయింది, ఓ మా ఇంట్లోనూ పెళ్లి కావాల్సిన అమ్మాయింది. మన డివోర్స్ తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటని భయమేస్తుంది. నీ భయం వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, సొసైటీ గురించి మాత్రమే.